వర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎక్కడెక్కడ అయితే భగవద్గీత గ్రంథం ఉంటుందో, అలాగే పఠనం జరుగుతూ ఉంటుందో, గీతాయా పుస్తకం ఎత్ర, ఎక్కడైతే భగవద్గీత పుస్తకం ఉంటుందో, ఎత్ర పాఠ ప్రవర్తతే, ఎక్కడైతే భగవద్గీతను చదవడం జరుగుతూ ఉంటుందో, తత్ర అంటే అచ్చోట, అక్కడ, సర్వాణి తీర్థాని సకల పుణ్యతీర్థాలు, గంగా, యమున, సరస్వతి, సింధు, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పెన్న, నర్మద, తపతి, ఇలాంటి ఎన్నో పుణ్యనదులు మన జీవనదులు ఉన్నటువంటి దేశం మన భారతదేశము. ప్రతి ఒక్క నదికి ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేక గాథ ఉంటుంది. గండకి నదికి ఒక ప్రత్యేక గాథ ఉంది. అలాగే నర్మదా నదికి ఒక ప్రత్యేక గాథ ఉంది. గంగకు ఒక కథ, యమునకు ఒక కథ. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఉద్భవించినటువంటివి భగవంతుని యొక్క దేహం నుంచే ఉద్భవించినట్లుగా అవి మనకు గోచరిస్తాయి. అవన్నీ కూడాను భగవత్ స్వరూపంగా భావించబడి మన చేత ఆరాధనలు పొందుతున్న నదులు అవన్నీ కూడా. ఆ నదులకు ఒక ప్రత్యేకత, పవిత్రత కూడా సంతరించుకుని ఉన్నాయి. మన పాపాలనవి కడిగేయగలవు, మన దోషాలని, మన పాపాలని సర్వము నశింపచేయగలవు. అలాంటి మహోన్నతమైనటువంటి పుణ్య నదులు ఉన్నటువంటి దేశం భారతదేశము. ఆ తీర్థాలన్నీ కూడాను మీ ఇంట్లో, అంటే ఎవరింట్లో అయితే భగవద్గీత చదువుతూ ఉంటారో ఆ ఇంట్లో వచ్చి చేరుకుంటాయట. అంటే వాళ్ళు త్రాగే జలంలో, ఉపయోగించే నీటిలో ఆ పుణ్యతీర్థ దేవతలందరూ కూడా వచ్చి నివసిస్తారట. ఆ ప్రదేశమే పరమ పావనం అయిపోతుంది. ఆ ఇల్లే ఒక దేవాలయం అయిపోతుంది. ఆ కుటుంబమే దేవతల స్థితికి అందుకుంటారు, దేవతా స్థాయికి అందుకుంటారు. దేవతలకి ఏ గుణాలు ఉంటాయో ఆ గుణాలు భగవద్గీత చదివే వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి వైష్ణవీయ తంత్రసారంలో చెప్పడం జరిగింది. మీకు అప్పుడు వివరించి చెప్పాను. భగవద్గీత చదువుతున్నారంటే వాళ్ళు సామాన్యులు కాదు, భగవత్ స్వరూపాలే. భగవత్ తత్వము, భగవద్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని లెక్క. చదవంగా ఆ దేవతా శక్తి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ శక్తి ఎక్కువగా మనలో పేరుకుంటుంది. ఎక్కువ పేరుకునేస్తే ఏమైపోతుంది, మనమే భగవత్ స్వరూపంగా భావించబడతాం, తయారవుతాం. ఆ భగవంతునికి మనకు తేడా లేకుండా పోయే స్థితి ఏర్పడుతుంది. దీనినే భ్రమర కీటక న్యాయము అంటారు. భ్రమర కీటక న్యాయం మీకు తెలిసే ఉంటుంది. సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు కూడా అరణ్యవాసం వెళ్ళారు 14 సంవత్సరాలు. అయితే నా కారణంగానే, నా మీద ప్రేమతోనే, నా మీద వ్యామోహంతోనే, పుత్ర వ్యామోహంతోనే మా తల్లి ఈ విధంగా సీతారాములకు, రామ లక్ష్మణులకు ఇద్దరికి కూడా అరణ్యవాసము విధించింది అని భరతుడు అనుకున్నాడు. అలా అనుకొని తల్లిని కూడాను నిందించినాడు. తండ్రి చనిపోవడానికి కారణం కూడాను ఈ కైకేయే అనేసి భావించి ఆ బాధను భరించలేక ఏడ్చుకుంటూ అన్న దగ్గరికే వచ్చాడు. ఒక్కడే పోస్తుంటే మిగతా వాళ్ళ తట్లేమో ఏమైనా చేసుకోకపోని మొత్తం రాజ్యమే కదిలి వచ్చింది. చీమకు కూడా హాని తలపెట్టినటువంటి పరమ సాత్విక సంపన్నుడు శ్రీరామచంద్రుడు, సుగుణాభిరాముడు, మర్యాద పురుషోత్తముడు, మహానుభావుడు, ఆదర్శనీయుడు, అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు, అద్భుతమైన మహిమాన్వితుడు శ్రీరామచంద్రుడు. తనకు హాని కలిగించిన వాళ్ళకు కూడాను మేలే తలపెట్టేటువంటి మహానుభావుడు. అటువంటి శ్రీరామచంద్రునికి 14 సంవత్సరాల అరణ్యవాసం పంపించే స్థితి తెచ్చింది కదా మా తల్లి అని చెప్పేసి ఆమెను నిందించి, అసలు నువ్వు నా తల్లివే కాదు అని చెప్పేసి దూషించి ఆమెకు దుఃఖానికి కారణమైనాడు. తర్వాత భరతంతో పాటు అయోధ్య నగరం అంతా కూడా శ్రీరామచంద్రుని దర్శించుకుంటే ఎంతో పుణ్యము అని చెప్పేసి పరుగున అరణ్యాలు దాటుకుని వచ్చేశారు.
వచ్చి శ్రీరామచంద్రుని పాదాల మీద వాలిపోయినారు. నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలని బ్రతిమలాడాడు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంత బ్రతిమలాడుకున్నా శ్రీరామచంద్రుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భరతుడు ఎంతగా వేడినా అనుకూలం కాలేదు. చివరికి భరతుడు ఏం చేశాడు, ఆ పాదుకల్ని ఇప్పించుకొని, నేను కేవలము నీ యొక్క ప్రతినిధిగా రాజ్యపాలనం చేస్తాను తప్ప ఆ యొక్క ఉన్నతాసనం పైన, సింహాసనం పైన నీకు మాత్రమే అర్హత ఉంది, కాబట్టి నీ పాదుకలు పట్టాభిషేకం చేసి నేను రాజ్యపాలన చేస్తానని చెప్పేసి ఆ పాదుకలను ఇప్పించుకొని భక్తి ప్రవక్తులతో తల మీద పెట్టుకొని ఎంతో భక్తి పారవశ్యంతో రామనామాన్నే జపం చేసుకుంటూ నిరంతరము అయోధ్యకు వస్తాడు. ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి రాజ్యపాలన కొనసాగిస్తాడు. అది కూడా అతనికి కష్టంగా ఉంది. మా అన్న ఏమో అరణ్యంలో, నేనేమో రాజభోగాల నడుమ. ఇది ఎంత మటుకు సమంజసం? నా వల్లనే కదా ఈ దరిద్రం అంతా మా అన్నగారికి లభించి ఈ యొక్క కష్టాలన్నీ వచ్చింది, కాబట్టి నాకు ఈ సుఖాలు భోగాలు వద్దు అని చెప్పేసి రాజ్యపాలన కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ చక్కదిద్ది తమ్ముడైనటువంటి శత్రుఘ్నుణ్ణి అక్కడే ఉంచి, ఏదైనా అవసరమైతే నా దగ్గరికి వచ్చి సలహా సూచనలు తీసుకో అని చెప్పేసి తాను కూడా నార వస్త్రాలే కట్టుకొని అరణ్యానికి వచ్చాడు. నందిగాం అనే ప్రదేశానికి వచ్చి, అది నడి అరణ్యంలోనే ఉంటుంది. అక్కడ ఒక ఆశ్రమం కట్టుకొని తాను కూడా బ్రహ్మచర్యమే పాటిస్తూ ఆకులు, కాయలు, కందమూలాలు ఇత్యాది మాత్రమే గ్రహించి నిరంతరము రామనామాన్ని జపం చేసుకుంటూ 14 సంవత్సరాలు గడిపినాడు భరతుడు. నిరంతరము రామనామము, రామరూపము, రామధ్యానము ఇదే దర్శిస్తూ ఉన్నాడు హృదయాంతరంగంలో. ఆ విధంగా చేయగా 14 సంవత్సరాలు గడిచింది. రావణ సంహారం పూర్తి చేసి పుష్పక విమానం పైన రామచంద్రుడు సైన్య సమేతంగా, కపికుల సమేతంగా విచ్చేశాడు నందిగ్రామ్కి. మార్గ మధ్యంలో ఇక్కడ తమ్ముడు ఉన్నాడని తెలిసి ముందే ఆ వార్త తెలిసినటువంటి భరతుడు శత్రుఘ్నునికి పిల్లంపించినాడు. స్వాగత సత్కారాలు చేయడం కోసము, రామచంద్రునికి సాదరంగా ఆహ్వానం పలకడం కోసం అనేసి. భరతుడు అన్నగారు దిగగానే, విమానం నుంచి దిగగానే ఎదురేగి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చేస్తానే రామచంద్రుడు అతన్ని ఎత్తుగా హృదయానికి పైకి లేపి హృదయానికి హత్తుకున్నాడు. శ్రీరామచంద్రుడు కూర్చోడానికి ఒక ఆసనం వేశాడు భరతుడు. అది కూడా అక్కడ ఏం ఆసనాలు ఉంటాయి, ఒక బండ లాంటిది, దానిపైన పూల తట్లు చేసి కూర్చోబెట్టాడు. నిలబడుకొని ఉన్నాడు చెవులు కట్టుకొని అన్న పక్కన. అప్పుడు శత్రుఘ్నుడు వచ్చాడు పూలమాల తీసుకొని. ఇక్కడ చూస్తే ఆ సన్నివేశానికి శత్రుఘ్నుడు వచ్చేటప్పటికి రామచంద్రుడు నిలబడుకునే ఉన్నటువంటి భరతుణ్ణి, ఎందుకు తమ్ముడు నిలబడుకున్నావు, దా కూర్చుందిరా అని చెప్పేసి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. భరతుడు పక్కనే కూర్చొని ఉన్నాడు, రాముడు పక్కనే కూర్చొని ఉన్నాడు. శత్రుఘ్నుడు వచ్చాడు. శత్రుఘ్నుడు వచ్చి చూస్తే అక్కడ ఇద్దరు రాములు ఉన్నట్టుగా గోచరిస్తోంది శత్రుఘ్నుడికి. ఆ శత్రుఘ్నునికి ఒక రాముడు కాదు, ఇద్దరు రాములు కనబడుతున్నారా? అర్థం కావడం లేదు. ఇక్కడ అసలు రాముడు ఎవరా అని గుర్తుపట్టలేకపోతున్నాడు. సొంతం తమ్ముడే శత్రుఘ్నుడు. ఇక్కడ భరతుడా, రాముడా, ఎవరు భరతుడు, ఎవరు రాముడు గుర్తించలేకపోయాడు. కారణం ఏంటి అంటే 14 సంవత్సరాలుగా రామనామాన్ని జపించి సహజంగానే అతనికి ఏమైపోయింది, రామలక్ష్మణాలన్నీ వచ్చేసాయి, రామరూపమే వచ్చేసింది. ఏకంగా గుర్తుపట్టడానికి సాధ్యం కాలే. అప్పుడు భరతుడు చూశాడు. చూసి, ఏమిటి శత్రుఘ్న అలా ఉన్నావు, వచ్చి అన్నగారికి మెల్ల పూలమాల అలంకరించు అన్నాడు. భరతుడు చెబితే కానీ ఇతడు రామచంద్రుడు అని గుర్తించలేకపోయాడు సొంతం తమ్ముడే అయినటువంటి శత్రుఘ్నుడు.
దీనిని భ్రమరకేతక న్యాయము అంటారు. నిరంతరం భగవన్నామాన్ని లేదా భగవంతుని రూపాన్ని నిరంతరం దర్శించడము, బాహ్యంలోను అంతరంగంలోను నిరంతరం దర్శిస్తా ఉన్నాం అనుకోండి, మనకు అదే స్థితే లభిస్తుంది, అదే స్థితే వస్తుంది. మనం నిరంతరం కూడా భగవద్గీతనే చదువుతూ ఉన్నాం అనుకోండి. కాబట్టి భగవద్గీతను మనము ప్రతిరోజు కూడాను ఎంతగా వీలైతే అంతగా చదువుతూ ఉన్నామంటే చదవంగా భగవద్గీతలో ఉండేటువంటి సారం అంతా కూడాను మనలో ఇంకిపోతుంది. మొదట్లో కొద్దిగా వంట పట్టదు, మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, డెప్త్ లోకి పోలేము, సరిగా గ్రహించుకోలేము. కానీ చదవంగా అనుగ్రహ ప్రభావం చేత ఆ భగవద్గీతలో ఉండేటువంటి జ్ఞానం అనేది మనకు తెలియకుండానే అలవాటైపోతుంది. మనకు తెలియకుండానే ఆ వాసనలు మనలోకి ప్రవేశిస్తాయి. ఇప్పుడు అగరబత్తుల్లో ఉండేటువంటి గది ఉందనుకోండి, అగరబత్తులు తయారు చేసుకుంటే గది ఉందనుకోండి, ఎవరు అక్కడైతే పోయి ఆ గదిలోకి పోయేసేసి 10-15 నిమిషాలు ఉండేసి వచ్చినారనుకోండి, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడాను అగరబత్తుల వాసనే వస్తూ ఉంటారు. కాదంటారా? ఆలోచించండి. అంటే ఆ వాసనల ప్రభావం అనేది అతని మీద కూడా ప్రభావం చూపుతుంది. అదే విధంగానే దేనితోటే ఇప్పుడు బజ్జీలు ఉన్నాయి, మిరపకాయ బోండాలు వేస్తారు కదా, ఓ పేపర్ చుట్టండి, చుట్టింటి తీసుకుపోతారు, మిరపకాయ బజ్జీలు తినేస్తారు. ఆ పేపర్ ఒకసారి స్మెల్ చూడండి, ఏమొస్తుంది? మిరపకాయల బజ్జీ వాసన వస్తుందా లేదా? అదే పేపర్ లో మల్లెపూలు వేరే ఒక పేపర్ తీసుకునేసి ఆ పేపర్ కి ఏ వాసన ఉండదు. వాస్తవానికి మల్లెపూలు చుట్టుకొని పెట్టుకొని పోండి, మల్లెపూలు తీసేసినప్పటికీ పక్కకు పెట్టినప్పటికీ చాలా సేపు ఆ పేపర్ ఏ వాసన వస్తూ ఉంటుంది? మల్లెపూల వాసనే వస్తూ ఉంటుంది కదా. అదే విధంగానే సహవాస ప్రభావం చేత నిరంతరం భగవద్గీతనే మనం చదువుతూ దాని గురించి చర్చ చేస్తూ దానిలో ఉండే సారాంశం గురించి ఆలోచన చేస్తూ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలా అని విచారణ చేసుకుంటూ ఎలా దానిని ఆచరణలో పెట్టుకోవాలా అని నిధిధ్యాస గురించి ఆలోచన చేస్తూ మనము ప్రతిరోజు కూడాను దాంట్లోనే మనము తాదాత్మ్యంతో ఉన్నామంటే, అనుబంధం కలిగి ఉన్నాము అంటే ఖచ్చితంగా మనము కూడాను దేవతా స్వరూపలం అయిపోతాం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి జ్ఞానవంతుడో, ఎంతటి పూర్ణ జ్ఞానియో, ఎంతటి జగద్గురువో అంత స్థాయికి మనం కూడా ఎదగడానికి అవకాశం ఉంది. భ్రమరకేతక న్యాయం అనేది చెప్పేది అదే. ఎక్కడో తంగేడు చెట్టులో ఉన్నటువంటి గొల్లభామని అట్లా ఉంటాయి, అవి ఇలా పురుగులు పోతుంటాయి చూడండి, చూసింటారు, ఆకుపచ్చలో ఉంటాయి. అలాంటి ఆకుపచ్చ కలర్లో ఉండేటువంటి గొంగలి పురుగుల్ని కందిరీగలు తీసుకొస్తాయి. భ్రమరము అంటారు దానిని. భ్రమరం అంటే కందిరీగ అని. చాలా అందంగా ఉంటాయి అవి, చాలా చక్కగా ముద్దు పెట్టుకుంటాయి. మనుషులను చూస్తే ముద్దు పెట్టుకున్నాయంటే చాలా ఆనందానికి లోనవుతాయి. అలాంటి భ్రమరాలు, ఆ భ్రమరాలు అనేటివి ఏం చేస్తాయంటే ఆ పురుగులను ఎత్తుకొని వచ్చేస్తాయి. మొదట మట్టితో ఒక చోట ప్లేస్ చూసుకొనేసేసి మట్టితో ఒక ఇల్లు కట్టుకునేస్తాయి, ఒక గూడు కట్టేస్తాయి. చిన్న హోల్ ఉంటుంది అంతే, ఒక్కోటి వస్తాయి. దానికంటే పొడుగు ఉంటాయి అవి, ఆ కందిరిక కంటే పొడుగు ఉంటాయి ఇవే. ఇలా పట్టుకునేసేసి పొట్ట కానించుకునేసి ఎత్తుకొని వస్తాయి. అవి ఎత్తుకొని వచ్చేసి లోపలికి కొద్ది కొద్దిగా నోటికి ఇట్లా ఉంటాయి కొక్కేళ్ళ లాగా రెండు ముందర వైపు. ఆ కొక్కేళ్ళ ఇలా లోపలికి దొరుకుతుంది. అది ఇలా కాట పట్టుకుని ఉంటుంది, పట్టుకునే దాన్ని ఇలా లోపలికి చిన్నగా కొద్దిగా దొబ్బేస్తుంది. అలా లోపలికి ఒక 4-5 దొబ్బేస్తుంది. లోపలికి ఎత్తుకొని వచ్చి దొబ్బేసేసి దాని చుట్టూ అంటే తిరుగుతూ ఉంటుంది. ఓంకారనాథం, ఝుంకారాన్ని చేస్తూ తిరుగుతుంది.
ఆ శబ్ద తరంగాలన్నీ లోపలికి దూరుతాయి. ఆ తరంగాలన్నీ లోపలికి వెళ్ళి 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 దాని శబ్దాన్ని విని 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 అలాగే బాగా జంకారం చేసి 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 దానికి పరిపూర్ణమైంది, సాటిస్ఫై అంటే ఇవి పిల్లలు అవుతాయి అనేది దానికి ఎరుక అవుతుంది. భ్రమరాలుగా మారతాయి అనే ఎరుక అయ్యేంత వరకు తిరుగుతుంది. తిరిగిన తర్వాత దాన్ని మట్టితో, ఆల్రెడీ మట్టి ముద్ద చెడబట్టుకు ఉంటుంది, అది కాళ్ళతో పట్టుకుంటుంది. ఆ మట్టి ముద్ద దానికి మూసేస్తుంది టపా అనేసి. లోపల నుండి తరంగాలు బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇంకా శబ్ద తరంగాలు లోపలే గుర్రుగా దిగుతుంటాయి. ఆ నాద ప్రభావం చేత విని 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 ఆ గొల్లభామలు కూడాను, ఆ గొంగలి పురుగులు కూడాను ఏమైపోతాయంటే భ్రమరాలుగా మారి ఆ మట్టిని పగలగొట్టుకొని బయటికి వస్తాయి. దీన్ని భ్రమర కీటక న్యాయము అంటారు. అదే విధంగానే మనం నిరంతరము ఏ విషయంతో మనం ఎక్కువగా తాదాత్మ్యం చెందుతూ ఉంటామో దాంట్లో మనం నిష్ణాతులం అవుతాం, ఆ స్వరూపాన్ని పొందుతాం. ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడాను అంతలే. అయస్కాంతంతో ఇనుమును తెచ్చి రాపిడి చేస్తే కొంతసేపటికి ఇనుము కూడా అయస్కాంతంలాగా ఎట్లయితే ఇనుప ముక్కలను ఆకర్షిస్తుందో, నిరంతరం మనం భగవద్గీతతో అనుసంధానం కలిగి ఉంటే మనం కూడా భగవద్గీతగా తయారవుతాం. భగవద్గీతలో ఉండే జ్ఞాన స్వరూపంలో ఆ జ్ఞానానికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లాగా మనం కూడా తయారవుతాం. ఎంతగా వీలైతే అంతగా మనము పారాయణం చేస్తూనే ఉండాలి. టైం తిరగదంటే భగవద్గీత చదవాల, వినాలా, చర్చించాలా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా. ఏవైతే అర్థం కావో పక్కకు రాసి పెట్టుకోవాలా. తీక్ష్ణంగా దానిని గమనిస్తూ ఉండాలా. ఎంత చేతనైతే అంత ఆచరణ సిద్ధంగా చేసుకోవాలా. నా జీవితంలో దాన్ని ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంకా ఏం చెప్తున్నానంటే భగవంతుడు ఎక్కడైతే భగవద్గీత చదువుతూ ఉంటారో అక్కడ అంతా కూడాను సర్వే దేవాశ్చ ఋషయో, ఆ చోటికి సకల దేవతలు వస్తారట, ఋషులు వస్తారట. ఎక్కడైతే భగవద్గీత పారాయణం చదువుతూ ఉంటుందో, ఇలా చర్చలు జరుగుతూ ఉంటాయో, ఇలా ఉపన్యాసాలు భగవద్గీత జరుగుతూ ఉంటాయో, 10 మంది కలిసి పారాయణం చేస్తుంటారో ఆ చోటికి సర్వే దేవా, సకల దేవతలు, ఋషయో ఋషులు, యోగినః యోగులు, కర్మయోగులు, కర్మ సన్యాస యోగులు అంటారు కదా, అట్లా యోగులు, మరియు పన్నగాశ్చయే నాగదేవతలు కూడా వస్తారట. గోపాల శ్రీకృష్ణ పరమాత్ముడు, గోపిక గోపాలురు, గోపికలు కూడా వస్తారట అక్కడికి. ఇక్కడ గోపికలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వాళ్ళు గోలోక వాసులు, వైకుంఠ వాసులు. వాళ్ళు స్త్రీకి సమీపంగా ఉండేటువంటి వాళ్ళు శ్రీహరికి సేవకులు. వాళ్ళందరూ వస్తారు. ఎందుకంటే గోపాలకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతను వినాలంటే ఆ కృష్ణ పరమాత్మకు సమీపంగా ఉండే వాళ్ళకి అందరికీ ప్రీతిపాత్రంగానే ఉంటుంది, అమృతం లాగా ఉంటుంది. అది గ్రోలినంత ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా వినాలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. భగవద్గీత జ్ఞానం అనేది అమోఘం, అపూర్వం. అంతకుముందు ఎప్పుడూ లేనటువంటిది. ఎప్పుడో సూర్య భగవాన్ చెప్పినాడంట, తర్వాత ఇప్పుడు చెప్పినాడు అర్జునునికి. అది కాలంలో గత కాలం గడిచిపోయింది. ఇమోపస్తుతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకోవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియ విదుః సకాలే నేహమత యోగో నష్ట పరంతప అని 4వ అధ్యాయంలో 1-2 శ్లోకాల్లో భగవంతుడు చెప్తాడు. గతంలో నేను సూర్యునికి ఉపదేశించిన, సూర్యుడు మనువుకు బోధించినాడు, మనువు విశ్వానుకు బోధించినాడు. తర్వాత రాజర్షుల పరంపరగా కొంతకాలం సాగిపోయింది జ్ఞానం. తర్వాత మధ్యలో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను నీకు ఉపదేశం చేస్తున్నాను అని అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. అందువల్ల అంతకుముందు ఉన్నప్పటికీ అదృశ్యం అయిపోయింది, అంతర్ధానం అయిపోయింది. అందువల్ల అపూర్వం అంటున్నాం. మధ్యలో మళ్ళీ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను బోధించిన ఒక అమృతం సమానమైన
భగవద్గీత జ్ఞానము. దేవతలకు అందరికీ మనకంటే ఆహారం కావాలా, భోజనం కావాలా, నీళ్లు, బట్టలు, ఇల్లు, వాహనాలు, చీరలు, ఇలాంటివి మనకు లౌకికపరమైనవి కావాల్సి వస్తాయి. దేవతలకు అవేం లెక్క, చెత్తతో సమానం. వాళ్ళకి అవి అవసరం లేదు. వాళ్ళకి ఇంక జ్ఞానమే లెక్క కిందికి వస్తూ ఉంటుంది. జ్ఞానమే ప్రాధాన్యం అనిపిస్తుంది. భక్తి, జ్ఞానం ఇవి రెండు వాళ్ళకు ప్రాధాన్యకం అనిపిస్తాయి. అదే వాళ్ళకు సంపదగా తోస్తుంది. దేవతలకు సంపద అంటే జ్ఞానమే. జ్ఞానమే ప్రాపర్టీగా భావిస్తారు. ఈ పంచభూత నిమిత్తమైనటువంటి వాటిని పెద్దగా భావించరు, లెక్కలోకి తీసుకో. ఋషులు కానీ, మనుషులు కానీ, తపస్సులు కానీ, ఋషులు, దేవతలు కానీ, వీళ్ళకి భౌతిక ప్రపంచంలో కనిపించేటివన్నీ చెత్తతో సమానమే. అవధూతలు వీళ్ళందరూ కూడా వాటిని లెక్క చేయరు. రాముడి వజ్రమే కనపడదేమని కాలు తొక్కేసిపోయాయి, మట్టి దొబ్బేసిపోయినాడు. విన్నారు కదా ఆ సంఘటన. రామకృష్ణ పరమహంస ఈ కాలం వాడే కదా, 100 సంవత్సరాలకు బ్యాక్ ఉండేవాడు. ఆయనకి పెద్ద వజ్రం డైమండ్ మెరుస్తూ కనబడింది. కనబడితే తీసి బ్యాగ్లోకి వేసుకోలే, పత్రిక పేజ్ పోయినాడు. ఏమవసరం వల్ల కదా, నా భార్య చూస్తే ఏమో కోరుకుంటాదేమో దాన్ని. అంటే అర్థం ఏంటి, మనకి అవి ముఖ్యము, కానీ ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాళ్లకు, సాధకులకు, యోగులకు, ఋషులకు, సురులకు, దేవతలకు అవన్నీ చెత్తతో సమానము, రాళ్లతో సమానము, మన్నుతో సమానము. వారిని పెద్దగా లెక్క చేయరు. వాళ్ళకి ఏంటి కావాల్సిందంటే జ్ఞానమే ప్రాపర్టీ అవుతుంది. అందుకే దేవతలు ఏం చేశారు, రామాయణాన్ని కూడాను వాళ్ళు మాకే కావాలంటే మాకే కావాలని కొట్లాడుకున్నారు. ఆస్తి కోసం కాదు కొట్లాడుకుంది. దేవతలు, ముల్లోక దేవతలు రామాయణం కోసం కొట్లాడినారు. ప్రాచేత మహర్షి రాసినటువంటి రామాయణం కోసము ముల్లోకాల దేవతలు పడుకున్నారు. మాకే కావాలంటే మాకే కావాలా. వాళ్ళకి ప్రాపర్టీ ఏంటి, జ్ఞానం. జ్ఞానమే ప్రాపర్టీ. అందువల్ల పరమశివుడి పోయి ఏదో ఒప్పించి పిలుచుకొచ్చుకొని కరెక్ట్ గా సమానంగా దాన్ని 3 భాగాలుగా రామాయణాన్ని 100 కోట్ల శ్లోకాలతో రాసి ఉంటే 100 కోట్ల శ్లోకాలతో భాగవత రామాయణాన్ని 3 భాగాలుగా విభజించి 33,33,33,333 శ్లోకాలు వచ్చేటట్టుగా ఆ పరమశివుడు పంచిచ్చాడు. ఒక శ్లోకం మిగిలితే దాంట్లో కూడా భాగం పెట్టాల్సిందే అన్నారు. దేవతలు ఏం లేవు తీసుకుని అనుకోలేదు. చూడండి ఎంత విలువైనదిగా భావిస్తారు జ్ఞాని. ఒక శ్లోకం పోతే పోనీ ఎవరో తీసుకుని అని చెప్పచ్చు. ఆహా లేదు, మాకు చాలా ముఖ్యము. వాళ్ళ దగ్గర ఒక శ్లోకం ఉందంటే మేము తక్కువ అవుతాం కదా, కాబట్టి జ్ఞానం మాకు ముఖ్యం. అందరం సమానమే అంటే అందరూ సమానంగా పంచాల్సిందే అన్నారు. సులభమైంది. 32 అక్షరాలు ఉంటాయి కదా, అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటాయి. ఒక పాదానికి 8 అక్షరాలు లెక్క. ఆ విధంగా 32 అక్షరాలు ఉంటే 30 అక్షరాలు తీసుకొని తలా 10 అక్షరాలు ఇచ్చేసినాడు. ఇంకా 2 అక్షరాలు మిగిలినాయి. 3 లోకాల వాళ్ళకి 2 అక్షరాలు ఎలా పంచగలను అని చెప్పేసి అడిగినప్పుడు అందరూ ఒకరు చూసుకొని రావాల్సినంతా వచ్చేసింది. ఇంకా మనకు ఆ 2 అక్షరాలు మనం ఏం చేస్తామంటే పరమశివుని ఇంత దూరం వచ్చి మనకు బోధించి అంటే వెలుదీసి ఇచ్చినాడు కాబట్టి ఏ కలహాలు లేకుండా, కలతలు లేకుండా, ఎవరికి అశాంతి కలగకుండా సమానంగా పంచి ఇచ్చినాడు బట్టి శ్రమ తీసుకొని ఆ 2 అక్షరాల ప్రాపర్టీని వాళ్ళకి ఇద్దాము అని అందరూ కలిసి నిర్ణయం చేసుకుని పరమశివునికి ఇచ్చిన ప్రాపర్టీ రామనామం. రామ అని 2 అక్షరాలు. ఆ రామనామాన్ని జపం చేసుకుంటూ పరమశివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా దేవతలకు ఏంటి ప్రాపర్టీ అంటే జ్ఞానమే ప్రాపర్టీ. వేదావన్నీ ఏం పట్టించుకోదు. ఇక్కడ భగవద్గీతకు మించిన జ్ఞాన ఘని ఏముంది ఇంకా. కాబట్టి ఈ గోపకులు కావచ్చు, గోపికలు కావచ్చు, గోలోకంలో ఉన్నటువంటి వైకుంఠ లోకంలో ఉన్నటువంటి దేవతలు కాబట్టి వీళ్ళందరూ కూడా భూలోకానికి వచ్చేస్తారు. భగవద్గీత పారాయణ చేస్తున్నారంటే జ్ఞానం, అది బంగారంతో సమానం వాళ్ళది. కాబట్టి కింది దిగి వస్తారు. దిగి వచ్చి గోపాల గోపికావాపి నారదోద్ధవ పార్షదై, నారదుడు, ఉద్ధవుడు లాంటి మహాభక్తులు కూడాను
అటువైపు ఇటువైపు ఉండి కూర్చొనో నిలబడుకొనో అంతరిక్షంలో ఉండియో వింటూ ఉంటారట. అలా వింటూ ఉండడమే కాకుండా నాలాంటి తిక్కలలో తెలుసో తెలియకో మిడిమిడి జ్ఞానంతో 4 మాటలు మాట్లాడుతుంటారు కదా, అట్లా ఏమన్నా మిడిమిడి మాటలు మాట్లాడి తప్పులు ఏమన్నా మాట్లాడుతుంటే వాళ్ళు సహాయం కూడా చేస్తారు అలాంటి అజ్ఞానులకు. తప్పులు లోపల చేరుకొని వీని హృదయంలో కూర్చొనేసేసి సరైన కోణంలో వీని మాటలు వచ్చేటట్టు చేద్దాము, ఈ మూర్ఖునికి సరిగ్గా చెప్పేది రావట్లే అని చెప్పేసి ఏ నారదుడో ఏ ఉద్ధవుడో శ్రీకృష్ణ పరమాత్మ దాసుల్లో ఎవరో ఒక దాసుడు వచ్చి అంతరంగంలో చేరుకొని బోధిస్తారు, మనకు సహాయం చేస్తారు, తెలియచేస్తారు. అంతే తప్ప నేను మాట్లాడుతున్న మాటలన్నీ నావి అనుకోద్దండి. నాకు అసలు చెప్పేది రాలేదు, నాకే అవగాహన రాదు, అవగాహనే లేదు. 1% కూడా భగవద్గీత మీద పట్టు లేనటువంటి వాడిని 4 మాటలు చెప్తున్నానంటే ఆయా దేవతల యొక్క ఆశీర్వాద బలం. గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే. అలాంటి దేవతలంతా ఉండి మన చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు ఉండి సహాయో జాయతే శీఘ్రం, ఏదైనా మనకు అర్థం కాకపోతే ఏదైనా సందేహం వస్తే ఆ సందేహానికి తగ్గట్టు సమాధానం అనేది వాళ్ళు మనకు చేయిస్తారు, సమాధానం అయితే చేస్తారు. ఎక్కడెక్కడైతే గీత ప్రవర్తతే భగవద్గీత ప్రవర్ధిల్లుతూ ఉంటుందో అక్కడికి ఈ దేవతలందరూ వస్తారు, ఋషులు వస్తారు, మహర్షులు వస్తారు, గోపికలు వస్తారు, గోపాల గోపికలు వస్తారు, నారదుడు ఉద్ధవుడు లాంటి మహానుభావుడు వస్తారు, మహాభక్తులంతా వస్తారు. దేవగణం అంతా వచ్చి కూర్చుంటుంది. అంతేగా వాళ్ళ కాలక్షేపం, అది టైం పాస్, పొద్దుపోవడానికి దీన్ని ఎంచుకుంటారు. అజ్ఞానులు అయితే ఏం ఎంచుకుంటారు అంటే సినిమాలు, షికార్లు, విందులు, వినోదాలు ఎంచుకుంటారు. దేవతల స్థానంలో ఉండేటువంటి వాళ్ళు అజ్ఞానులు ఎలా అవుతారు? జ్ఞానులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం ఎంచుకుంటారంటే ఇట్లా ఆధ్యాత్మిక విషయాలే ఎంచుకుంటారు. అందులో ప్రాధాన్యమైనటువంటివి భజన, భగవద్గీత పారాయణం, సంకీర్తనలు, ఇలాంటి వాటిని ఎంచుకుంటారు. పరోపకారం ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా దేవతలందరూ కూడాను ధార్మిక జీవితానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ వెంట నడుస్తూ ఉంటారు. పిలవాల్సిన అవసరం లేదు. సత్కర్మానుష్ఠానం చేస్తున్నారంటే దేవతలు వచ్చేస్తారు అంతే. ఇంకా భగవద్గీత పారాయణ చేస్తున్నారంటే వచ్చేస్తారు, వాళ్ళు తప్పకుండా వస్తారు. వచ్చి ఎవరెవరికి ఏమి జ్ఞానము కావాలో అది అందజేస్తారు. ఏదైనా అసహాయ స్థితిలో ఉంటే సహాయం అందిస్తారు. మనస్సు అనేది సరైన పథంలో ఆలోచన చేయలేకపోతే మనస్సును కూడా తిప్పుతాడు, కీ ఇస్తాడు. వాక్కు సరిగా పలకటికి రాకపోతుంటే వాక్కు కూడా శక్తిని ఇస్తారు. మంచి వాక్కు కరెక్ట్ గా వచ్చేటట్టుగా, ఆ జ్ఞానానికి దగ్గరగా, ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలియజెప్పడానికి అనుకూలంగా వాక్కును కూడా ప్రసాదిస్తారు అని చెప్పేసి ఏకంగా ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? శ్రీహరి సార్. శ్రీహరి, శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? భూదేవతతో చెప్తున్నాడు. భూదేవితో ధరోవాచ అని అడిగింది కదా, అమ్మవారు అడిగింది అని. ఏమడిగింది? నా బిడ్డలు భక్తులు కావాలి, నీ పాదదాసులు కావాలి, నీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తులుగా తయారు కావాలి. వాళ్ళకు ప్రారంభం అడ్డం పడతా ఉంటుంది. ఎట్లా స్వామి నువ్వే చెప్పు దారి అని అడిగింది. అడిగితే వాళ్ళ ప్రారంభం అనుభవిస్తున్నప్పటికీ కొద్ది చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. అధిగమించి భగవద్గీతను రోజు చదువుతూ ఉన్నారంటే వాళ్ళకు ప్రారంభ కర్మ కూడా అంతదు. జన్మల పాపాలు అంటవు, మళ్ళీ జన్మ కూడా ఉండదు, మొత్తం న్యూట్రల్ అయిపోతుంది. పుణ్యము ఉండదు, పాపము ఉండదు, జీరో అయిపోతుంది, మోక్షం పొందుతారు. కాబట్టి చదవడం ముఖ్యము, పారాయణం చేయడం ముఖ్యము. ఇది సులభతరము, సమయం వృధా అవుతుంది అనుకోకూడదు.
24 గంటలు భగవంతుని సేవ కోసమే మనం జన్మించింది. వాస్తవానికి అర్థం చేసుకుంటే మానవ జన్మ వచ్చిందే భగవంతుని తెలుసుకోవడం కోసం. మానవ జన్మ వచ్చిందే భగవంతుని తెలుసుకోవడం కోసం. అంతే తప్ప పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలను కానీ వాళ్ళని పెద్దలను చేసి వాళ్ళకు ఉద్యోగస్తులను చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకు కడుక్కుంటా తోముకుంటా చీమిడి చీదుకుంటా చేసి తుడుచుకుంటా వాళ్ళతో ఆడుకుంటా కాలక్షేపం చేసి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టే కర్మ కోసం కాదు మానవ జన్మ వచ్చింది. పశుపక్షాదులు కూడా అలాగే చేస్తున్నాయి కదా. మనకు వాటికి తేడా గుర్తు పెట్టుకోవాలా. 24 గంటలు భగవంతుని సేవలోనే ఉండి భగవంతుని సాక్షాత్కారం పొందడం కోసం మాత్రమే అవకాశం ఉండేటువంటి జన్మ మానవ జన్మ కాబట్టి అది వచ్చిన తర్వాత దాన్ని మనం సార్థకత చేసుకునే కోణంలోనే ప్రయాణం సాగించాలా. అది వదిలేసి తిరుగుతున్నాము కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాం. ఏదానికో తిరుగుతున్నాం. ఎవరి మెప్పు కోసమో తనగలాడుతున్నాం. ఎవరి సంతోషం కోసమో ఎగులు గంతులేస్తున్నాం. ఎవరి విందులు వినోదం కోసమో మనము పడరాని పాటలు పడుతున్నాం. మనం కష్టపడితే మన పిల్లలు విందులు చేసుకుంటున్నారు కదా. ఇంట్లో భార్య కష్టపడితే భర్త బాగా విందులు చేస్తుండే భర్త కూడా కష్టపడాలి కదా. ఈ విధంగా ఎందుకు తంటలు పడుతున్నాము అంటే మాయా ప్రభావం చేత పడరాని పాటలు పడుతున్నాం. దాన్ని అధిగమించే శక్తి రావట్లే మనకు. ఆ శక్తి చాలటం లేదు. మాయను జయించడానికే చేత కాకుండా ఉంది. ఎప్పుడు మాయలు పడిపోయి ఉంటామో తెలియకుండా మాయలు పడిపోయి ఉంటాం. మన ప్రమేయం లేకుండానే కోపం వస్తూ ఉంటుంది. ఒక మాట 2 మాటలు 3 మాటలకే కోపం వచ్చేస్తుంది. ప్రమేయం లేకుండానే ఎంతో సంతోషం కలిగినట్టుగా పక్కపక్క నవ్వేస్తాం. ఆ నవ్వు కూడా ఒక మాయ అని తెలియదు. ఆ కోపం కూడా ఒక మాయ అని ఆ సమయానికి తెలిసి ఎరుక ఉండదు. క్రోధానికి, లోభానికి, మోహానికి, మదమునకు, ఆశ్చర్యానికి, ఈర్ష్యాసూయ ద్వేషాలకు గురి అవుతున్నాం. కానీ గురి అవుతున్నంత సేపు మనకు ఎరుకే ఉండదు నేను గురైనానే అని. జరగాల్సినవన్నీ జరిగిపోయి ఉంటాయి. దెబ్బలు పడాల్సిన దెబ్బ పడి ఉంటుంది. అవమానాలు పడాల్సిన చోటంటే అవమానాలు పడింటాము. తర్వాత ఎరుకకు వస్తుంది ఆలోచన చేస్తే. ఇలా తల పెట్టుకునేసి తిండి తినక రాత్రి నిద్రలాగా ఆలోచన చేస్తా ఉంటే ఎప్పటికో థాట్ వస్తుంది, అయ్యో ఇదంతా ఒక మాయ కదా. ఈ మాయలో పడి ఎందుకు ఎంత ఆలోచన చేస్తున్నాను, దీంతో ఎందుకు కనెక్ట్ అయిపోతున్నాను నేను, ఈ విషయం అంత అవసరమా, నా లక్ష్యం ఏంటి, నేను మోక్షం పొందాలి కదా, భగవంతుని చేరుకోవాలి కదా, నేనేంది లౌకిక విషయాలు పట్టుకుని ఊలాడుతున్నానే, వీటిని పట్టుకుంటే భగవంతుని పట్టుకోగలనా, భగవంతుని పట్టుకుంటే వీటిని వదిలేయచ్చు కదా. మనం భగవంతుని పట్టుకోలేదు కాబట్టి ఇవి మనం పట్టుకున్నాయి. మనం దేవుణ్ణి పట్టుకోలేదు కాబట్టి ఇవి మనల్ని పట్టుకున్నాయి. కాబట్టి నేను పట్టుకోవాల్సింది వీటిన భగవంతున్నా. ఒక చిత్రపటము వాట్సాప్లో వచ్చింది గతంలో. వాడేమో చెట్టుకు ఏలబడి ఉంటాడు. వాడి నుంచి సర్పాలు వస్తూ ఉంటాయి. కింద సర్పాలు ఉంటాయి. ఆ చెట్టుకు ఏలబడి ఉంటాడు. కింద బాయి ఉంటుంది. బాయిలోకి ఏలబడ్డాడు వాడు. బాయిలోకి ఏలబడ్డాడు. కింద నీళ్లు లేవు, ఎండిపోయిన బావి, కింద సర్పాలు ఉన్నాయి. పైనుంచి కూడాను సర్పాలు చెట్టు పైన ప్రాగుతూ ఉన్నాయి. ఆ చెట్టుని పీకి పక్కన పడేసే దానికోసమని ఒక ఏనుగు తొండంతో దాన్ని పీకిని ప్రయత్నం చేస్తా ఉంది. దాంతో ఆ చెట్టు కొమ్మను తొలుస్తూ ఎలకలు ఉన్నాయి. పక్కనే భగవంతుడు చేయి చాపుతూ కనబడతాడు. అసలు ఏలబడినది ఏంటి? మనిషి. ఆ చెట్టు కొమ్మకు ఉన్నటువంటి ఊడలు. ఆ ఊడలు పట్టుకుని ఊలాడుతా ఉన్నాడు. సంసారం అనేటువంటి వృక్షం అది. ఆ ఊడలను పట్టుకొని ఊలాడుతూ ఉన్నాడు. దాంతో పాటు ఆ చెట్టు పైన తుట్టె ఉంటే ఆ తేనె తుట్టె రాలుతూ ఉంటుంది. చుక్క రాలుతుంటే ఆ చుక్క కోసం అని చెప్పి 4 సప్తాహాలు
ఆ తేనె నాక్కున్నాము అని. ఒకవైపేమో ఆ ఊడల్ని కట్ చేస్తున్నాయి 2 తెలుపు ఎరుపు ఎలుకలు, తెలుపు నలుపు ఎలుకలు. ఆ తెలుపు నలుపు ఎలుకలే రాత్రింబవళ్ళు. అది ఎప్పుడు తెగి పడుతుందో తెలియదు, పడితే బావిలో పడిపోతాడు. భగవంతుడు పక్కన చేయి ఇస్తున్నాడు, నా చేయి పట్టుకోరా, నా చేయి పట్టుకో అంటే దీన్ని వదిలితే కదా దాన్ని పట్టుకుని అయ్యేది. దీన్ని వదలడు, దాన్ని పట్టుకోడు. ఈ ఊడలు వదిలేసి భగవంతు చేయి పట్టుకుంటే కదా భగవంతుడు పైకి లాక్కునేది. ఆహా, కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది పట్టుకుంటే ఒకసారి అది పట్టుకుంటారు. కొంతవరకు సేఫ్టీనే, కానీ దాన్ని వదలను కూడా వదలరు చాలా మంది. 199 మంది అది వదలకుండా చూస్తూ ఉంటారు అంతే. భగవంతుని చేయి ఇస్తున్నా కానీ కాక లెక్కే చేయరు, పట్టించుకున్నదే తెలియదు. ఆ భగవంతుని చూడరు, కానీ తేనె పడతా అంటే చుక్క చుక్క దానికోసం 4 చెప్తా అంటాడు. అంటే ఏమిటి? ఏవో సుఖాలు ఉంటాయి, ఈ సంసారంలో సుఖాలు ఉన్నాయి, సంతోషం ఉంది. ఆనందం అంటే ఇది కదా, సంతోషం అంటే ఇది కదా. భార్యను సంతోష పెట్టడం, భర్తను సంతోష పెట్టడం, పిల్లల్ని బాగా సంతోష పెట్టడం, వాళ్ళ అవిందమని తెచ్చి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మ బంగారం, మా నాన్న బంగారం అని అంటూ ఉంటే పొంగిపోతూ ఉంటారు. ఆ పిల్లలకు తల్లిదండ్రుల నుంచి తెలివితేటలు ఎక్కువైనాయి. వాళ్ళకు బాగా తెలుసు అమ్మా నాన్నలను ఏ విధంగా తిప్పుకోవాలా అని, వాళ్ళ చేత ఏమేమి తెప్పించుకోవాలా అని, ఏం చేసి అమ్మా నాన్నలతో అన్ని పనులు చేయించుకోవచ్చా అని తెలివితేటలు ఎక్కువైపోయినాయి. పాపం గొర్రెలు అతి ప్రేమ, శృతి మించిన ప్రేమ కొద్దీ ఏ మడిత పిల్లలు తెచ్చిస్తున్నారు. తెచ్చేయొద్దని చెప్పట్లా, అవసరమా లేదా అనేది అవసరం, ఆలోచన చేయాల. అడిగిందంతా ఇప్పించడం గొప్ప కాదు కదా. ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు సైకిల్ మాత్రమే ఇప్పియాల. వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాతనే వాడు బైక్ కొనుక్కోవాలి, వాడి సొంత బుద్ధితో, సొంత డబ్బుతో. లే 6th కు 7th కు బైక్లు ఇప్పిస్తున్నారు, 10th క్లాస్ లోపలే స్కూటీలు ఇప్పిస్తున్నారు. అతి ప్రేమ అవసరమా? వాడేం చెప్తాడు, ఆ ఉడుకు రక్తంతో ఫస్ట్ ఇయర్ లోనే ముందరగానే పైకి లేపుకొని పోతా ఉంటాడు. వాడు ఓవర్ యాక్షన్, కంట్రోల్ తప్పి ఇంకో దాన్ని కొట్టేస్తాడు. తలకాయ పాలు కొట్టుకుని ఇంటికి వస్తాడు, లేదా హాస్పిటల్లో పడి ఉంటాడు. ₹1000 అబోధికమని ఏడ్చుకుంటూ లేని నరకం అనుభవిస్తున్నాడు. అలాంటివి ఎందుకు అవసరమా? 10th క్లాస్ పాస్ అయితే సైకిల్ ఇప్పిస్తా, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కొంత మంచి రేంజ్ సైకిలే, ఉద్యోగం వచ్చిన తర్వాత బైక్. ఇలా చెప్పి అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి, కానీ అనవసరంగా దర్పం కోసము, డబ్బా కోసము తండ్రి దగ్గర బైక్ ఉంటే మాత్రము పిల్లలకి ఇవ్వాలనేం లేదు కదా. వద్దు, నీకు వయసు రాలేదు అని చెప్పి పక్కన పెట్టాలా. ఏం వాడు చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్టు వాడు వినాలా? ఇప్పుడు సమాజంలో ఎట్లుందంటే పిల్లలు చెప్పినట్లే పెద్దలు నడుచుకుంటున్నారు కర్మ కొద్దీ. అమ్మా నాన్న చెప్పినట్టు వాడు వినడం లేదు. ఇప్పుడే పేషెంట్లు వచ్చినారు, వాని కంటికి ఎర్రగా అయిపోయి వచ్చినాడు, వాళ్ళ నాన్న లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాయనకి ఇంతసేపు ఒక 15 నిమిషాల నుంచి అర్ధగంట సేపు చెప్పిన భగవద్గీత గురించి, నువ్వు చదువు, అట్లే నగర సంకీర్తన ఉంది మడేశ్వర్లో, గురువారం రాను సార్, టౌన్ లోనే ఉంటారు, ఆడ కూర్చున్నా కాలక్షేపం అయిపోతుంది, ఆ 1 గంట సేపు రండి అని చెప్తూ, తల్లిదండ్రులకు మన నాన్నగారి ఇబ్బందులు ఉన్నారంటే తండ్రి సేవ చేయడం వల్లనే ఋష్యశృంగుడు దశరథ మహారాజుకు పుత్రకామేష్ట్యాగం చేయడానికి, అలాగే కల్మషపాదన రాజ్యంలో వర్షాలు కురవడానికి కారణభూతుడైనాడు. లేదంటే అల్ల కల్లోలమయ్యి అన్నమో రామలక్ష్మణాన్ని ఏడ్చే దుస్థితిలో ఉన్నటువంటి ఆ కల్మషపాద రాజుకు, ఆ రాజ్యానికి సకల వర్షాలను కురిపించి సస్యశ్యామలం చేసినాడు. కేవలం ఋష్యశృంగుడు అడుగు పెట్టడం వల్ల లభించింది ఆ పుణ్యం అంట ఆ దేశానికి. ఆ పుణ్యం ఎలా వచ్చిందంటే వాళ్ళ నాన్నకు విభాండకునికి సేవ చేయడం వల్ల వచ్చింది, తండ్రికి సేవ చేయడం వల్ల అని చెప్తాను. అలా చెబుతూ ఉంటే వాడు ఏం చేస్తాడు, పక్కనే ఉండి వాడు కొడుకు సారికి వాళ్ళ నాయన్ని ఇలా తింటాడు, దానికి పోదాము. వాడు 7th క్లాస్ ఉంటుంది. వాళ్ళని చిన్నగా నిమిషం చెప్తున్నాడు సార్ వినాలి.
వాడు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటే 5 నిమిషాలు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి, 15 నిమిషాలకు ఒకసారి చేస్తూనే ఉన్నాడు. మా నాయన చెప్తే ఇట్లా అంత చంపేసి ఒక కంట్రోల్ పెట్టకపోతే రేపు పొద్దున నువ్వు మీ నుంచి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. వాడు చెప్పినట్టు నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టు వాడు వినాల. మా నాన్న ఏదో చర్చిస్తున్నారు, నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనే ఇంగిత జ్ఞానం వాడికి ఇంకా రాలే. మీరు అతి గారాబం చేస్తున్నారు కాబట్టి వాడు సారికి పిలుస్తున్నారు దాపదాముండా. ఇలాంటివి చెప్పాలా వాళ్ళకు నేను చెప్తే. అట్లా కొద్దిగా భక్తి మార్గంలో దగ్గరగా ఉండే వాళ్ళు కూడా ఇట్లా ప్రవర్తిస్తున్నారు. లేమి లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా గారాపం ఎక్కువైపోతుంది. బతుకుతుండేది వాళ్ళ కోసం అంట అని మాట్లాడే వాళ్ళు ఎంత అజ్ఞానులు అని చెప్పాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. బతుకుతుండేది కొడుకుల కోసం, పిల్లల కోసం అంట, భగవంతుని కోసం కాదు బతకాల్సింది. డబ్బులు సంపాదిస్తున్నది పిల్లల కోసమే, బతుకుతున్నది పిల్లల కోసమే, ఆస్తి అంతస్తు కూడబెడుతున్నది పిల్లల కోసమే, దేవుళ్ళను ముక్కుంటున్నది కూడా పిల్లల కోసమే, ఏదైనా గుడికి పోయి టెంకాయ కొట్టవచ్చున్నా పిల్లల కోసమే, ఏదైనా పూజా వ్రతాలు చేస్తున్నా పిల్లల కోసమే. మంచిదే, పిల్లలకి ఇది తెలియచెప్పాల్సిన విషయమే. తల్లిదండ్రులు ఎంత ఆరాటపడుతున్నారు, ఎంత పోరాటం చేస్తున్నారు ఆలోచన చేస్తే చాలా గొప్ప విషయమే ఇది. తన పిల్లల కోసము, తన పిల్లల యొక్క బాగోగుల కోసము నిరంతరం శ్రమిస్తున్నారు. అది ఒప్పుకోదగ్గ విషయమే. కానీ అతి కాకూడదు, అసలు ధర్మం వదలకూడదు. వాని రాతలు ఏముందో జరగక మానదు. నువ్వు ముక్కినా ముక్కకపోయినా, నువ్వు నమస్కారం చేసినా చేయకపోయినా, దేవుడు వాళ్ళకి ఏం రాత ఇచ్చినాడో ఆ రాత ప్రకారం వాళ్ళు ఏం తెచ్చుకున్నారో అదే అనుభవిస్తారు. మీరు అతిగా దేవుణ్ణి ముక్కి 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 ఏం చేసింటారు తెలిసిన, రేపొద్దున ముసలాల తర్వాత వాళ్ళంతా మొక్కుంటా కూర్చుంటారు. అప్పుడు ముక్కుతా కూర్చుంటారు, అయ్యా అప్ప అల్లా అక్క అని. కారణం ఏంటి అంటే నీ అతి గారాభము, అతి ప్రేమ చేయడం వల్ల ప్రతిదీ మేము చేస్తున్నదంతా వాళ్ళ కోసమే కదా అని ఆ నిర్ణయానికి వచ్చి రేపు పొద్దున వాడు ఏమడిగితే అది ఇచ్చేస్తూ మనసు అనేది అటువైపు మళ్ళీపోతుంది. రేపు పొద్దున మా కోసమే కదా మీరు బతికింది, ఆస్తి అంతా మీరేం చేస్తారు, మీకేం అన్నం పెట్టలేమా, ఇక్కడ అన్నం పెట్టి మాకు బరువు అవుతుందా, ఒక సంవత్సరం 2 సార్లు బట్టలు ఇప్పడానికి మాకేమైనా బరువు అవుతుందా, నీ ఆస్తి నీకెందుకు, నువ్వు పోయేటప్పుడు మాకు రాసి చేసేయండి, మేము బాగా చూసుకుంటాం కదా, మా మీద నమ్మకం లేదా, మీరేం తల్లిదండ్రులు అసలు ఇంత ప్రేమ అంటారు, మీకు మా మీద అసలు ప్రేమే లేదు, మీరు మనుషులే కాదు, అసలు ఆస్తి మాకు రాసేయడానికి మీరు ఎందుకు ఎంత బాధపడుతున్నారు, మా కోసమే సంపాదించింది మా కోసం కదా, మాకు రాసేయమని ఎందుకు బాధపడుతున్నారు, ఇప్పుడే రాసేయండి, మీకు నిజంగా మా మీద ప్రేమ ఉందంటే రాసేయండి, మేము మీకు చూసుకోలేకపోతే కదా బాధపడాల్సింది, మేము చూసుకోమన్నామా, నీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం, ఒకవేళ చూసుకోకపోతే చెప్పుతో కొట్టప్పుడు అని మాట్లాడతారు. ఇంత రోషంగా మాట్లాడితే, ఇంత కటువుగా మాట్లాడితే తల్లిదండ్రుల హృదయం మెత్తనిగా అయిపోయింది. అప్పటికే బాధతో నలిగిపోయి ఇట్లా మాట్లాడి ఇట్లాంటి మాటలు నిందించుకోలేక వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం రాసిస్తారు. రాయించుకునేంత వరకే ఆ మాటలు. రాయించుకున్న తర్వాత వాడు ఉన్నాడు కదా పెద్దోడు, వాడేం చేస్తున్నాడు, ఆ చిన్నోడు ఉన్నాడు కదా వాడేం చేస్తున్నాడు, ఎప్పుడు మేమేమి వాళ్ళు కూడా సమానం పంచుకున్నారా లేదా జీతము, ఆ సంపద అంతా కూడాను, ఆస్తినంతా కూడాను వాళ్ళ కూడా బాధ్యత ఉంది కదా, మేమే చూసుకోవాలనా అని కోడల పిల్ల అంటుంది. ఇట్లా వాళ్ళ కోసమే బతికితే ఇట్లా ఉంటుంది బతుకంతా. కాబట్టి చేతగా ఎంత చేయాలో అంత చేస్తామే తప్ప శృతి మించిన ప్రేమానురాగాలు పెంచుకోకూడదు. అది కూడా దుఃఖహేతువే అవుతుంది భవిష్యత్తులో. పిల్లలకు ఆస్తి అంతస్తులు కూడబెట్టి ఇవ్వడం కాదు చేయాల్సింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాల. అది మనం చేయాల్సిన బాధ్యత. మంచి సంస్కారాన్ని అందించి, మంచి విద్యాబుద్ధులు చెప్పించి, మంచి ఉద్యోగస్తులుగా చేసి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేటట్టుగా తల్లిదండ్రుల మీద కానీ, ఎదిరింటల్లో బంధువులు స్నేహితులు వాళ్ళ మీద కానీ ఆధారపడకుండా స్వతంత్రంగా తమకు తామే ఇంకొకరికి ఆదర్శంగా బతికే స్థాయిలోకి మనం తీర్చిదిద్దాల.
అది బాధ్యత అంటే. వాడు బతుకుతాడో లేదో, వాడు సరిగ్గా కాపాడుకుంటాడో లేదో, వాడు డబ్బు సంపాదించుకుంటాడో లేదో, వాడు ఉద్యోగం సంపాదించుకుంటాడో లేదో, వాడు చాలా మెత్తగా నలుగురిలో కలవలేడు, వానికి ఏమీ తెలియదు, అమాయకుడు, ఇలా మీరే పేర్లు పెట్టి వాళ్ళ ముందు మాట్లాడుతుంటే నేను చాలా అమాయకుడు, నాకేమీ తెలియదు అని వాడు అట్లాగన్నా తయారవుతాడు. లేదా ఇంట్లో ఉండి బయట అతి ఓవర్ యాక్షన్ చేసేవాడు కూడా తయారవుతాడు. దానికి అవి రెండు మంచివి కాదు కదా, అవి రెండు మంచివి కాదు. 7వ తరగతి చదువుతుంటారు, అయినప్పటికీ బజారుకు పోయి కూరగాయలు తీసుకురాపోరా అన్న పంపించలేరు తల్లిదండ్రులు. సరుకులు తీసుకురాపోవడానికి పంపించడానికి బాధపడతాడు, వానికి ఏం తెలుదు. ఇంకా 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లగాళ్ళు కూడా పంపించడం మొదలు పెడితే అప్పుడప్పుడు చీవాట్లు పెడుతూ ఉంటే ఆటోమేటిక్ దారిలోకి వస్తారు. వాళ్ళు తెలిసి వస్తే ముందే జ్ఞానం పెరుగుతుంది. వాడికి ఎంత లేటుగా బయటికి పంపించేది, షాపింగ్ కి కానీ ఒక అంగడికి కానీ తీసుకురాబడి పంపించేది లేట్ చేస్తే వానికి నాలెడ్జ్ కూడా లేట్ అయిపోతుంది. మీ పిల్లలు తొందరగా షార్ప్ గా తయారు కావాలంటే కొద్ది కష్టాలు పెట్టాలా, కొన్ని ఇబ్బందులు పెట్టాలా, కొన్ని పనులు పురమాయించాలా, కొన్ని బాధ్యతలు ఒప్పచెప్పాలా. అప్పుడే వాళ్ళు తయారవుతారు, తొందరగా షార్ప్ అవుతారు. లేదంటే లేట్ అవుతారు. లేటుగా కావాలన్నా మీ పిల్లలు షార్ప్ గా అయ్యేది. అప్పటి కాలంలో గురుకులంలోకి పంపించేవాళ్ళు కదా సార్. గురుకులంలో గురువు అన్ని పనులు చేయించేవాళ్ళు, కట్టెళ్ళు తేవడము అన్ని కూడా. అన్ని పనులు చేసేవాళ్ళు. 6 ఏళ్ళ 7 ఏళ్ళ నుంచే వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. కాళ్ళు తలుచుకుంటారు, చెదలు తలుచుకుంటారు, గాయాలు చేసుకుంటారు, కావాలా నేర్చుకుంటారు, గుణపాఠాలు నేర్చుకుంటారు. మా అమ్మ చెప్తాను, మా అన్నగారు ఇద్దరు కూడాను వాళ్ళు చదువుకోవాలపో అని చెప్పేసి పక్కకు పోతే నేనే చదువులేనప్పుడు ఇంకా నాకు చదువులు చేర్పించలేదు. 5వ తరగతి 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే 1వ తరగతి 2వ తరగతి చదివానికి ఏం చదువుతుంది, ఏం చదివేది ఉంటుంది అని చెప్పేసి వాడిని పంపిపోండి అని చెప్పిస్తే ఇంకా వేరే దారి లేక మా అమ్మ నన్ను వంకాయలు తీసుకురాపోను, పచ్చిమిరకాయలు తీసుకురాపోను డబ్బులు ఇచ్చి పంపించింది. రోడ్లో ఎడం పక్కకే పో, కుడి పక్కకు పోవద్దు, దిక్కులు చూసుకుంటా పోవద్దు, కింద రాళ్ళు ఉంటాయి పడతావు, బోళ్ళవన్నా అంటే పండ్లు రాలిపోతాయి, ఇవన్నీ చెప్పేది. సర్లే అనేసి బయటికి పంపించేదే గొప్ప. బయటికి పంపారు, చిన్నపిల్లోడు వీడు ఆడ అని. నన్ను పంపిస్తే వెనక సార్ నేను పోయిస్తా అని చెప్పేసి పోయేవాడిని. పోయి ఎన్ని కూరగాయలు చెప్పింటారో అన్ని కూరగాయలు చెప్పి తీసుకొని వస్తాను. తీసుకొని వస్తే అవన్నీ కింద వేసి బ్యాగ్లో నుంచి అన్ని చూస్తుంది. చూసి 2, 3 వంకాయలు పుచ్చుపట్టినట్టువో లేదా కొద్దిగా వాడిపోయినట్టువో ఉన్నాయనుకోండి, మళ్ళీ అన్ని బ్యాగ్లోకి వేస్తుంది. బ్యాగ్లోకి వస్తున్నాయమ్మ మళ్ళీ పోయి ఎన్నికి పంపించింది. ఆడ బాగాలేవు, మూచట తీసుకురాపో ఎన్నికి ఇచ్చి. సర్లే మొదట్లో పోయేవాడిని, మళ్ళీ ఎన్నికి పోతే ఏంది రాని బాధ, మళ్ళీ ఎన్నికి వచ్చినావు నువ్వు, ఏమైంది దానికి అని చెప్పేసి వాడు కదురుకున్నాడు అంగడివాడు. ఇవేవో బాగాలేవంటన్నా మా అమ్మ చెప్పింది ఎన్నికి ఇచ్చిరమ్మంది. వాడు మళ్ళీ అన్ని కింద వేసుకుని పర్వాలేదు వాడికి ఓపిక ఉంటే అలా బాగాలేదు పక్క తీసేసేసి కొంత మంచి వేసి మళ్ళీ ఇస్తాడు, తీసుకొని వస్తాడు. తీసుకొస్తే మళ్ళీ దాంట్లో కూడా 1 అరో తప్పు ఉందని కొన్ని పొరపాటు ఉంది, మళ్ళీ ఇంటికి పో ఉంటుంది. పైకి కింద చూసి 2 సార్లు 3 సార్లు పోతాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా పోవాలని చెప్పింది అనుకో, పోమా నువ్వేంది తెచ్చినట్టు తీసుకోబో. వాడు అక్కడ కసురుకుంటాడు, నేను పోను. నేను చెప్పడం మొదలుపెట్టిన. ఎందుకంటే మనం వస్తువు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఎన్నికి తీసుకపోతే వానికి బాధ అవుతుంది. అది నాకు ఆ చిన్న వయసులోనే పడింది దెబ్బ అది. అరే ఎవరికైనా అంతే కదా, రేపు పొద్దున మనకైనా పరిస్థితి అట్లాగే వస్తే ఎలా ఉంటుంది అనే ఎదురు పరిస్థితి మనకి ఎదురైతే ఎలా ఉంటుంది అనేది అప్పుడే అనుభవం అయింది నాకు చిన్న వయసులోనే. అట్లా ప్రతిసారి మా పెద్దన్నయ్యకి అది అనుభవం ఉందేమో, మా 2వ అన్నయ్యకి అది అనుభవం ఉందేమో కాబట్టి మేము పోపు చదువుకోవాలని చెప్పేవాళ్ళు, వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. నాకు పడేది ఆ దెబ్బ, కానీ నన్నేం వదిలేది కాదు. ఆడ కాకపోతే ఇంకో చోటు తీసుకురారా, ఏం వాడి దగ్గర తీసుకురావాలి ఏముంది, ఎవడ బాగుంటాయో వాడు తీసుకురా. మనం డబ్బులు ఇవ్వడంలే, ఏం ఊరికి ఎత్తున్నారు వాళ్ళు, ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారు కదా, మంచిగా తీసుకురావాలా వద్దా అని అనుభవం చేస్తోంది మాటలతో. అవును నిజమే, వాళ్ళు ఎందుకు తప్పులు ఇస్తారు, చెడిపినవి ఎందుకు ఇస్తారు, పుచ్చుకునేటివి ఎందుకు ఇస్తారు అని ఆలోచన చేసుకుంటా పోయేవాడిని. వాళ్ళని అడగలేను ఆ చిన్న వయసులో.
అన్న ఈవేళ మా అమ్మ ఎన్నికి ఇచ్చిరమ్మంది. ఎందుకు ఇచ్చిరమ్మంది అని చెప్పేసి మళ్ళా వాడు చూసుకుంటాడు. చూసుకొని మన బుద్ధి పుడితే ఇస్తాలే అని చెప్పడా, ఎప్పుడు ఎన్నికి ఇస్తావా నువ్వు, అసలు ఈ డబ్బులు తీసుకోవా, ఈ డబ్బులు వద్దు, నీ వద్దు అనిపించుకున్నాను. అలా కసుకుంటే బిక్కమొహం వేసుకొనేసి ఇంకొక దగ్గరికి పోయేవాడిని. అది హృదయానికి ఏమనిపిస్తుందంటే ఆ చిన్న వయసులో, ఇదేం కర్మ, వీళ్ళు కనిపించుకోవాలా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎందుకు కసుకుంటున్నారు అనేది అప్పట్లో ఆలోచన చేస్తా ఉండేవాడిని. వయసు పెరిగే కొద్దీ ఆ స్థితి మన స్థితిలో ఉంటే, వాళ్ళ స్థానంలో మనం ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది, మనం ఎలా చేస్తాము. నిజంగా మనం వస్తువులు ఇచ్చేటప్పుడే మంచివి ఇస్తే మళ్ళీ వెనక్కి రారు కదా. ఒకవేళ పొరపాటున తప్పు జరిగిందంటే మనం సరిచేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఇవన్నీ కూడాను ఆ అంగన్వాడి దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. అనుభవపూర్వకంగా అది బాధ్యత వహించాలి కదా. మరి డబ్బు తీసుకున్న తర్వాత దానికి తగ్గ న్యాయం మనం చేయాలి కదా. ఒకవేళ చేయలేకపోతే మనలో పశ్చాత్తాప భావం ఉండాలి కదా. అయ్యో నేను తప్పు చేశాను, పొరపాటు అయింది ఇది అనే ఆ పశ్చాత్తాప భావన పడాలి కదా. అది జరగకపోతే, అది పశ్చాత్తాపడకపోతే అది ఏంటి, ధర్మమా, అది న్యాయమా, అది పద్ధత కాదు కదా. ఇవన్నీ ఆలోచనలు చిన్న వయసులోనే మా అమ్మకు వేరే దారిలాగా నన్ను పంపించిందో, లేకపోతే నాకు అనుభవం కావాలని పంపించిందో, ఆ భగవంతుని ప్రేరణో, అవన్నీ కూడా చిన్నప్పుడు చాలా చిన్న వయసులోనే ఇవన్నీ జరిగినాయి. చాలా అనుభవాలు ఇచ్చారు భగవంతుడు చిన్న వయసులోనే. చాలా ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఏడ్పులు అన్ని ఇచ్చాడు. అవన్నీ గుణపాఠాలే, మనకు గుణపాఠాలు. అవన్నీ గుణపాఠాలు అవుతాయి. వాటి నుంచి మనం మంచి నేర్చుకుంటాం. ఎప్పటికీ పడితేనే కదా జాగ్రత్తగా ఉండాలని తెలిసి వచ్చింది. ఆ విధంగా తల్లిదండ్రులు తరఫీదు ఇవ్వాలి చిన్న వయసులోనే, అవి అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే వయసు పెరుగుతూ ఉంటుంది కానీ నాలెడ్జ్ పెరగదు, అనుభవం పెరగదు. తల్లిదండ్రులు ప్రేమలో పడిపోయి పిల్లల మీద వాత్సల్యం ఎక్కువైపోయి, అది ప్రేమ అనకూడదు, వ్యామోహం అనాల. ఇవ్వవలసినటువంటి తరఫీదు సరిగా ఇవ్వకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఏమీ తెలియని అజ్ఞానులాగా మిగిలిపోతారు. దానికి కారణభూతులు ఎవరంటే తల్లిదండ్రులే అవుతారు. కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళకు అన్ని అనుభవాలు కలిగేటట్టుగా చేయాల. నష్టమైతే కానిలే, కొద్దిగా నష్టం కావచ్చు, కొద్దిగా డబ్బు కొద్దిగా లాస్ కావచ్చు కాక, కానీ అనుభవం వానికి వస్తుంది. ఇది గుర్తెరగాల. ఈ విధంగా మనము బాల్యం నుంచే పిల్లలకి తెలియచెప్పడం మొదలు పెడితే వయసు ఎక్కువయ్యే కొద్దీ కూడాను వాళ్ళకు మరింత అనుభవం పెరుగుతుంది. ఈ విధంగా మానవ జన్మ వచ్చిందే భగవంతుని తెలుసుకోవడం కోసం, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం, లీనమై మోక్షాన్ని సాధించడం కోసం అనే ఎరుక మనకు ఉండాలి, మన పిల్లలకు తెలియచెప్పాలి. మనకు మానవ జన్మ వచ్చిందే మోక్షం కోసం, అంతేగా భగవంతుని తెలుసుకోవడం కోసం, భగవంతుని సేవ కోసం అని చెప్పాల. బాల్యం నుంచి పిల్లలకు చెప్పట్లా. అది చెప్తే వీళ్ళు సన్యాసులు అయిపోతారు. భగవద్గీత నేర్పిస్తే సన్యాసులు అయిపోతారు. రేపొద్దున మనం ముసలోళ్ళం అయితే మనం చూసుకునే వాళ్ళు ఎవరు అని ఆలోచన చేస్తున్నారు జనాలు. మీరు పుట్టించిన పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారా, లేదా మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు చూసుకుంటారా? మిమ్మల్ని ఆలోచన చేస్తే అక్కర్లేదా? మీరు పుట్టించిన పిల్లలు మిమ్మల్ని చూసుకోవడం ఏంటి అని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన మర్చిపోదామా? ఆయన చూసుకోడా? ఆయన మీద మనకు నమ్మకం లేదా? ఆయన మీద మీకు విశ్వాసం లేకపోతే భగవంతునికి ఎంత బాధ అవుతుంది. అరే మిమ్మల్ని పుట్టించిన నేనే కదా, మిమ్మల్ని నేను బాగా చూసుకోనా, ఎందుకు అలా ఆలోచన చేస్తున్నారని బాధపడా? మీరు ఇంకోరి మీద ఆధారపడడం ఏంటి? నా మీద ఆధారపడండి, నేను చూసుకుంటాను అని భగవంతుడు పదే పదే చెప్తున్నాడు కదా. ఆ విషయం మనకు గుర్తుండడం లేదు కదా. కారణం ఏంటి అంటే ఉత్తర వ్యామోహంలో పడిపోవడమే, వేరే విషయాల వ్యామోహంలో పడిపోవడమే భగవంతుని విస్మరించడానికి కారణభూతం అవుతుంది. కాబట్టి మనము
నిరంతరము భగవంతుని సేవ కోసమే వచ్చినాము భూమి మీదకి, భగవంతుని పొందడం కోసమే భూమి మీదకి వచ్చామని ఎరుకతో ఉన్నామంటే భగవద్గీతను మనం ఎప్పటికీ వదిలిపెట్టలేము. భగవద్గీతే మనకు మార్గదర్శి, దారి చూపిస్తుంది, మన చేత భగవంతుని సేవ చేయిస్తుంది, అలాగే ప్రజాసేవ చేయిస్తుంది, లోక కళ్యాణం గావిస్తుంది. అందువల్ల అంత మహోత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి సద్గ్రంథం కాబట్టి, సమాజ శ్రేయస్సుకి హితం చేస్తుంది కాబట్టి, ముల్లోకాలను కూడా పరిపాలన చేసేంత జ్ఞానము శ్రీకృష్ణ పరమాత్మకే ఈ భగవద్గీత మాత ఇస్తోంది అంటే మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అంతటి జ్ఞానం ఉంది కాబట్టి సకల దేవతలు కూడా దిగి వస్తారు భగవద్గీత పారాయణం చేస్తుంటే. సర్వే దేవాచరషయో యోగిన పన్నగాచి గోపాల గోపికావాపి నారదోత్తవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే అని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే భూదేవి మాతతో తెలియజేస్తూ ఈ 4 మాటలను నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణ అరవిందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవి, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని ఆ సర్వేశ్వరుడు మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక అని ప్రార్థిస్తూ ఇంతతో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం తత్సత్.